బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 7,000 కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. తాము నివసిస్తున్న భూమి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూమి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో వక్ఫ్ పేరును తొలగిస్తాను, తనను గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి మాట తప్పారని బాధిత కుటుంబాలు అన్నాయి. కేటీఆర్ మంత్రి మల్లారెడ్డి దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లినా కూడా సమస్య తీర్చలేదని గజ్వేల్, కామారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గాల్లో 200కు పైగా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యామని వక్ఫ్ బాధితులు జేఏసీ నాయకులు తెలిపారు. బోడుపల్ వక్ఫ్ బోర్డు బాధిత జేఏసీ కూడా ఇదే సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్లో మరో 500 మంది కుటుంబాలు కూడా మద్దతు తెలిపారన్నారు. బోడుపల్ ఘట్కేసర్ పరిధిలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రానున్న ఎలక్షన్లో వక్ఫ్ బోర్డు పరిష్కారం చేయనటువంటి ప్రభుత్వం మీద నిరసనగా వందలాది నామినేషన్లు వేయాలన్న ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవంగా దాదాపు సుమారు 250 నుంచి 300 మంది ముఖ్య కార్యకర్తలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి తప్పనిసరిగా మనం నామినేషన్లు వేస్తే తప్ప మన సమస్యకు వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు పరిష్కారం చెప్పరని, ముందస్తుగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేయాలంటే నామినేషన్లు ఒకటే మార్గమని, ఏదైతే మనం నిజామాబాద్లో గతంలో జరిగినటువంటి పసుపు బోర్డు కొరకు ఏదైతే నామినేషన్ జరిగిందో వాళ్ళు సక్సెస్గా వాళ్ళు పసుపు బోర్డు తీసుకొచ్చుకున్నారో అదే ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ వక్ఫ్ బోర్డును తొలగించుకోవాలంటే మన నామినేషన్లు ఒకటే ప్రక్రియ అని చెప్పి నిర్ణయించి ఈరోజు అందరు ఏకాభిప్రాయంతో నామినేషన్లకు సిద్ధం కావడం జరిగింది. నవంబర్ 3 తర్వాత ప్రారంభం కాబోతున్న నామినేషన్లో బోడుప్పల్ నుంచి, ఘట్కేసర్ నుంచి, అదేవిధంగా మాకు కొందరు నిన్న కుత్బుల్లాపూర్ నుంచి కూడా కొందరు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అక్కడ వక్ఫ్ బోర్డు సమస్య సేమ్ ఇష్యూ ఉంది, మేము కూడా కావాలంటే మీ దగ్గరికి వచ్చి మేము నామినేషన్ ఇస్తాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఒకటి ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా నామినేషన్ వేసే అది హక్కు ఉంది కాబట్టి మేము కూడా మా తరఫున కూడా కొంతమంది మీ దగ్గరికి వచ్చి నామినేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సంతోషం, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది వేయడానికి కారణం కూడా మీకు గతంలో కూడా మీరు అందరికీ కూడా తెలుసు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడక ముందు 2018లో ఈ సమస్య నెలకొంది. ఇక్కడ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత కూడా 4 రోజుల్లో చేస్తామని చెప్పిన సమస్య ఇప్పటికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ ఎలక్షన్ల తర్వాత చేస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ ప్రచారం చేసుకున్నటువంటి అధికార పార్టీ మీద ఒక చర్య తీసుకోవాలి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి మంత్రివర్యులు నేను మీకు సమస్య పరిష్కారం చేస్తా అనుకుంటూ వస్తూ రోజుకు సమస్యను జటిలం చేసే విధంగా చివరికి ఒక జీవోను తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధిత కుటుంబాలను ఇంకా ఇరికాటంలో పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలుగా కేబినెట్ మంత్రి హోదాలో మీరు అనుభవిస్తున్నటువంటి హోదాకి రేపు మీరు గెలిస్తే వచ్చేటువంటి దానికి తేడా ఏముంటుంది అనుకుంటున్నారు? మీరు ఈరోజు చేయలేనటువంటి పని రేపు మీరు ఎలా చేయగలుగుతా అనుకుంటున్నారు? ఈరోజు ఒక మంత్రిగా ఉండి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ సమస్యను పరిష్కరించడం చేతగాక మళ్ళీ కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ మభ్యపెట్టుకుంటూ రేపు మేము గెలుస్తాం, రేపు మేము చేస్తామంటే ఇవాటికి రేపటికి తేడా ఏంటయ్యా? కనీసం నీకు అర్థమవుతుందా? దాదాపు 7,000 ఇళ్ళు, 7,000 ప్లాట్లు ఉన్నాయి. అంటే 6,000 పైచీలకు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటుర్రు. వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుగోలు చేసుకొని మున్సిపల్ గతంలో ఉన్న గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ అప్రూవల్ తీసుకొని కట్టుకున్న ఇళ్లకు ఈరోజు వక్ఫ్ బోర్డు అని ఒక పేరు అంటగట్టి అందరిని కూడా ఆగం చేసే ప్రయత్నం చేసింది. ఆగం చేసిరు కూడా. ఇప్పుడు ఎంతోమంది అవసరాలకు కనీసం పిల్లల చదువుల కొరకు ఒక ప్లాట్ ఉందో ఇల్లు అమ్ముకుందాం అన్న పరిస్థితి ఉన్నా కూడా ఎటువంటి అమ్ముకోలేని పరిస్థితి. ఆరోగ్య సమస్యలు వచ్చి గుండెపోటు వచ్చి నాకు ఫస్ట్ నా ప్రాణం ముఖ్యం, ఆస్తి తర్వాత ఒక ఆస్తిని కుదోబెట్టుకుందాం, కనీసం బ్యాంకులో ఒక లోన్ తీసుకుందాం, ఒక ఎవరి దగ్గర మార్టిగేజ్ చేసి తీసుకుందాం అన్న కూడా చేసుకోలేని పరిస్థితిలో ఇంతమంది ఆగమవుతుంటే కూడా మంత్రి మల్లారెడ్డి గారు చెరువులలో పర్మిషన్లు వచ్చినాయి బిల్డింగ్లు కట్టుకోవడానికి. అక్కడ మరిచల్ దగ్గర, శామీర్పేట దగ్గర చెరువులో ఒక బిల్డింగ్ ఫంక్షన్ కట్టుకోవడానికి పర్మిషన్లు తెచ్చుకున్నారు.